మొదటి పులమావి లేదా కుంతల శాతకర్ణి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఈ క్లాస్లో. మొదటిసారిగా మనం ఏం చెప్పాము? మొదటి కృష్ణుడు చెప్పినప్పుడు, శ్రీముఖుడి బ్రో మొదటి కృష్ణుడు చెప్పినప్పుడు తన మహారాష్ట్రకి రాజ్యాన్ని విస్తరింపజేయగా మొదటి శాతకర్ణి నాగానికను పెళ్ళాడాడు. అప్పట్లో మహారాష్ట్రలో శాతవాహనుల సామంతులు ఉండే, వాళ్ళని మహారథులు అంటారు. ఆ రాజు త్రైణోకరో అనేవాడు ఉన్నాడు. త్రైణోకరో అనేవాడు ఉన్నాడు. అతని కుమార్తె నాగానికను పెళ్ళాడాడు. కాబట్టి శాతవాహనులు మహారాష్ట్ర వరకు వెళ్ళారు అనేది ఒకటి మనకు తెలుస్తూ ఉంది. ఇక కుంతల శాతకర్ణి లేదా మొదటి పులమావి వచ్చేటప్పటికీ మన శాతవాహనులు ఏం చేశారు మన శాతవాహనులు ఏం చేశారు? ఇక్కడ ఉన్నటువంటి మనవాళ్ళు మన శాతవాహనులు ఏం చేశారు? మగధపై దండయాత్ర చేశారు. మగధ రాజ్యంపై దండయాత్ర చేశారు. మగధపై దండయాత్ర చేశారు అంటే భారతదేశపు చరిత్ర మగధతో స్టార్ట్ అయింది. మన చరిత్ర శాతవాహనులతో స్టార్ట్ అయినట్టు భారతదేశపు చరిత్ర మగధ రాజ్యంతో స్టార్ట్ అయింది. మగధ రాజ్యాన్ని పాలించిన రాజవంశాల చరిత్రే ప్రాచీన భారతదేశ చరిత్ర. ఇది మగధను పాలించిన అనేక రాజవంశాల చరిత్రే ప్రాచీన భారతదేశ చరిత్ర. అందులో గుప్తులు ఉన్నారు, మౌర్యులు ఉన్నారు, శుంగులు ఉన్నారు, కణువులు ఉన్నారు, అంతకుముందు ఏమన్నా శిశునాగులు ఉన్నారు, నందులు ఉన్నారు. ఇలా వీళ్ళు చాలామంది మగధను ఏలారు అన్నట్టు. మగధ ఇండియాకి హెడ్ క్వార్టర్ ఆ రోజుల్లో. మగధ రాజధాని బీహార్లో మగధ రాజ్యం ఉండింది. దాని రాజధాని పాట్నా. ఈ పాట్నానే పాట్లీపుత్రం అంటారు. ఇది గంగా సోనా నదుల మధ్య ప్రవహిస్తుంది ఉంది. చుట్టూ నీళ్లు, మధ్యలో జలదుర్గం పాట్లీపుత్రం. ఈ పాట్లీపుత్రం ఇండియా రాజధాని. మౌర్యుల తర్వాత శుంగులు ఏలారు. శుంగుల తర్వాత కణువులు ఏలారు. మౌర్యుల తర్వాత శుంగులు ఏలారు. శుంగుల తర్వాత కణువులు ఏలారు. శుంగులు, కణువులు, కణ్వాస్ KANVAS కణ్వాస్ అనేవాళ్ళు బ్రాహ్మిన్స్, కణ్వాస్ అనేవాళ్ళు బ్రాహ్మణులు. జర గమనించండి.